శ్రీరస్తు. ఓం శ్రీ గణేశాయ నమః. సంకష్టహర చతుర్థి వ్రత కథ. పుష్యమాస కథ. పార్వతీదేవి గణపతి పుష్యమాసమున ఆచరించు సంకష్టహర గణపతి వ్రత విశేషములను వివరింపుము అని కోరగా గణపతి ఇట్లు వివరించెను. అమ్మ హిమవత్పుత్రి, పుష్యమాసమున నన్ను లంబోదరుడుగా భావించి పూజించవలెను. ఈరోజు కేవలము గోపచితము గోమూత్రము మాత్రమే సేవించి జాగరణము చేయవలెను. కుడుములతో నెయ్యితో హోమము గావించవలెను. ఇట్లు చేసినచో రాజు అధికారులు తన వశమగుదురు. ఈ విషయమై జరిగిన కథను తెల్పెను వినుము. పూర్వము దేవతలను జయించిన రావణుడు గర్వముతో కన్నుగానక సముద్ర తీరమున సంధ్యావందనము గావించుచున్న వాలిని పట్టుకొనెను. మహాబలుడగు వాలి రావణుని జూచి నవ్వుచు వానిని ఇరిగించుకొని ఆకాశ మార్గమున పయనించి కిష్కింధ చేరెను. అచట రావణుని మెడకు త్రాడు కట్టి తన కుమారుడైన అంగదునికి ఆటవస్తువుగా ఇచ్చెను. కిష్కింధావాసులెల్లరునూ వచ్చి రావణుని జూచి నవ్వుకొనుచుండిరి. దీనితో రావణుని గర్వము అహంకారము తగ్గినవి. సిగ్గుతో బాధపడిన వాడై తన తాతయ్యగు పులస్తుని స్మరించెను. అంతటా పులస్తుడు సాక్షాత్కరించి రావణునితో, పుత్రా రావణ, నీకు ఈ స్థితి ఎట్లు కలిగెను? గర్వము చేతనే రాక్షసులు మానవులు పతనము నొందుదురు. ఇప్పుడు నన్నేల తలంచితివి అనగా రావణుడు, తాత, నేను దేవతలను జయించి తిని నా గర్వము చేతనే సంధ్యావందనము చేయుచున్న వాలిని పట్టుకొంటిని. అతడు నన్ను చంకలో ఇరికించుకొని కిష్కింధకు తెచ్చి మెడకు త్రాడుగట్టి తన కుమారునికి ఆటవస్తువుగా ఇచ్చెను. ఇచటి వారెల్లరూ నన్ను వింతజీవిగా చూచి నవ్వుచున్నారు. ఈ స్థితిలో ఏమి చేయవలెనో తెలియకున్నది కనుక మిమ్ములను స్మరించి తిని అని పులస్త్య బ్రహ్మతో చెప్పగా అతడు, రావణ, నీకు బంధ విముక్తి కలుగును. కానీ దశరథపుత్రుడైన శ్రీరామునిచే నీకు మరణం ఉన్నది. ఇప్పుడు ఈ బంధము నుండి విముక్తుడవగుటకై శ్రీ సంకష్టహర చతుర్థి వ్రతమును ఆచరింపుము. మునుపు దేవేంద్రుడును ఈ వ్రతమును ఆచరించి ఆపద నుండి తప్పించుకొనెను కనుక నీవును ఈ వ్రతమును తప్పక ఆచరింపుము, శుభము కలుగును అని విధి విధానములను తెలిపి అంతర్ధానము నొందెను. పిదప రావణుడు మాయాబలమున అన్నియు సమకూర్చుకొని సంకష్టహర చతుర్థి గణపతి వ్రతమును నిర్వర్తించి గణపతి దయవలన వాలి కరుణించగా బంధ విముక్తుడై లంకను చేరి రాజ్యము నొంది సుఖించెను అని ఇట్లు శ్రీ కృష్ణ యుధిష్ఠిర సంవాదాత్మకమైన శ్రీ సంకష్టహర చతుర్థి వ్రత కల్పమున పుష్యమాస కథ సమాప్తము. అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మయే. శ్రీ మహాగణపతి ప్రసాద సిద్ధిరస్తు. ఇది శివం.